ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హలో అక్క. జ్యోతి చెప్పు అక్క, ఆలోచించే ఇన్ని రోజులు నాతో ఉన్నాడు కదే, నువ్వు ఇప్పుడు సడన్ గా వచ్చి తీసుకెళ్లిపోతానంటే మా ఆయన ఏమైపోతాడే? జ్యోతి నువ్వే ఆలోచించు. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నేను ఏం చెప్పాను నేను నీకు? కొద్ది రోజులు ఉంచుకో అంటే నువ్వు ఇప్పుడు ఎంత మటుకు కరెక్ట్ చెప్పు. నువ్వు బాబు నా బాబు అని అంటే నా రక్తం మంచుకొని పుట్టిన వాడిని నువ్వు ఎలా తీసేసుకుంటావు జ్యోతి? నువ్వు ఒక్కసారి ఆలోచించు. అక్క, నువ్వు కొద్ది రోజు కాదే, 10 ఏళ్ళు పెంచాను నేను వాడిని. నువ్వు కొద్ది రోజు అసలు నువ్వు ఉన్నావా లేవో తెలియకుండా నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని నా జీవితాన్ని, నా యవ్వనాన్ని వాడి కోసం త్యాగం చేసి ఇప్పుడు నా ప్రాణం ఎత్తుగా నేను పెంచుకుంటే వాడిని నువ్వు నా దగ్గర నుంచి లాక్కుపోతానంటే నేను ఎలా బ్రతకాలి? అవును జ్యోతి, నేను అటు వెళ్ళిన తర్వాత నేను ప్రతి నిమిషం వాడి కోసమే కదా ఇంత కష్టపడ్డా. నేను ఇన్నాళ్ళు నేను వాడికి దూరంగా ఉన్నానంటే వాడి గురించే కదా జ్యోతి నేను కష్టపడింది. ఇప్పుడు నువ్వు తీరా వాడిని కొడుకు కాదు, నీకు సంబంధం లేదంటే సంబంధం లేకుండా ఎలా పోతుంది? 9 మాసాలు మోసి పెంచున్నాను నేను. అవునా? ఎలా మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది? జ్యోతి మేమున్నామని చెప్పండి ఒక మాట అక్కకి. సరే మేడం గారు, సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడు. నమస్తే మేడం, నా పేరు సుగుణ. అమ్మ సుగుణ గారు నమస్తే అండి. నా పేరు జయ. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు ఉన్నారు. ఇది అందమైన ప్రయాణం అనే ప్రోగ్రాం నుంచి చెల్లికి తనకి ఏం చేయాలో తెలియక ఆ బిడ్డ విషయంలో తను ఎటు నిర్ణయం తీసుకోలేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ఒక్కసారి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మీకు లైన్ కలపడం జరిగిందమ్మా. తను ఆ కంగారులో చెప్పలేకపోతా ఉంది. నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడతారా తల్లి? 1-2 నిమిషాలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చూద్దాము. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? సార్ నేను మా వారు యాక్సిడెంట్ లో పోయారు సార్. నేను ఆ ఏజ్ లో చాలా చిన్న బాబు, నా బాబు 3 నెలల బాబు సార్. నేను నా చెల్లెల దగ్గర నేను వాడిని చూసుకోలేను అని చెప్తే నేను కొద్ది రోజుల కోసం నేను తన దగ్గర పెట్టి వెళ్తే నా పరిస్థితులు బాగాలేక నేను దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది సార్. నా పరిస్థితులు బాగాలేక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చాలా హెరాస్ చేశారు. నా దగ్గర పాస్పోర్ట్ లాగేసుకున్నారు. నాకు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, ఎవరితో ఏ కమ్యూనికేషన్ లేకుండా నన్ను అన్ని రకాలుగా చాలా బ్లాక్ చేసేసారు సార్ వాళ్ళు. అలా చేయడం మూలంగా నాకు ఎలాగ ఇంటిమేట్ చేయాలో కూడా నాకు అసలు ఎటు అంతుపట్టలేదు. నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు నాకు. అలా చూస్తూనే 10 years అయిపోయింది సార్. నేను ఎంత కష్టపడి అక్కడ ప్రతి నిమిషం వీడి కోసమే కష్టపడుకుంటూ నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అక్కడ ఇంత కష్టపడి నా బాబు కోసమే కదా సార్. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నా చెల్లెలు నీకు సంబంధం లేదని మాట్లాడుతుంది సార్. నేను ఎలా ఉంటాను సార్? నా కన్న కొడుకు నాకు బాధపడకండి. ఇప్పుడు నీకు సంబంధమే లేదు, నేను ఇవ్వలేను అని మాట్లాడుతుంది సార్. నా ప్రాణం మొత్తం వాడి మీదనే పెట్టుకొని ఉన్నాను సార్ ఇన్నాళ్ళు నేను. దానికన్నా కనీసం నా హస్బెండ్ ఉన్నాడు నాకు మొత్తం, నాకు అన్ని రకాలుగా నా కొడుకే ఆధారం సార్. ఇప్పుడు నాకు వాడిని నాకు కాకుండా చేద్దామని ప్రయత్నిస్తుంది సార్. అది సార్, ఈ రోజు ఆవిడ వచ్చి నా కొడుకు అని ఎంత బాధ వేసుకుంటుంది కదా. ఇన్నాళ్ళు ఏమైపోయింది సార్ ఈవిడ? కనీసం ఉన్నావో చచ్చావో కూడా తెలియదే మాకు. ఈ రోజు వచ్చి నా కొడుకు అంటున్నావు. నువ్వు వచ్చి నిలబడు, వాడు నిన్ను ఏమంటాడు? నిన్నమ్మ అంటాడా, నన్నమ్మ అంటాడా? జ్యోతి, నువ్వు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పెంచిన వాడు నువ్వు అయ్యి ఉంటాడే, బట్ నేను వాడు కన్నా వదిలేసి వెళ్ళావు. నేను వదిలేసి వెళ్ళలేదు జ్యోతి. నా పరిస్థితులు నీకు చెప్పలేను, నేను చెప్పుకోలేను. నేను ఎంత దారుణమైన స్థితుల నుంచి బయటకు వచ్చానో నాకు తెలుసు. ఎంతకాలం నేను ఎప్పుడెప్పుడు వస్తానా, నా కొడుకుని ఎప్పుడు చూసుకుంటానా, నా వంశీ ఎలా ఉన్నాడో నేను ఎంత వెయిట్ చేశానంటే నేను తీరా వచ్చేసరికి నేను ఇలా చేయడం ఎంత కరెక్ట్ నాకు అర్థం కాదు. మీరేమంటారండి ఇప్పుడు బాబు విషయంలో? మీరేమంటారు? నేనైతే నా బిడ్డను వదలలేను సార్. నేను వాడి గురించే నా ప్రాణాలు మొత్తం పెట్టుకొని ఉన్నా. నేను చచ్చిపోవాల్సిందాన్ని. నేను వాడి గురించి నిన్నాళ్ళు ఆగాను. నేను ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత నీకు సంబంధం లేదని మాట్లాడుతుంది సార్. నాకు నా బిడ్డ కావాలి సార్. అంతే. మీరే
మీరే న్యాయం చేయాలి సార్. తను తీసుకున్న డిసిషన్ మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు. తనకి అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు సపోర్ట్, నాకు ఎవరు లేరు. నా కొడుకే నాకు ఇంపార్టెంట్. ఒక్క నిమిషం అమ్మా. మొత్తము ఓకే, అవునే కాదు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నాను అంటున్నావే. మా జీవితం మొత్తం అసలు నేనంటే సరే, నా మొగుడు కూడా అసలు మనకి ఇంకా పిల్లలే వద్దు, వాళ్ళలోనే మన ప్రపంచం చూసుకుందామని నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి వాడి మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం కదా. అదైనా నీకు అర్థం కావట్లేదా? జ్యోతి నేను కన్నాను. జ్యోతి నువ్వు ఎలా ఆలోచిస్తావు నీకు అర్థమవుతుంది. అంతేనే, నువ్వు కన్నావు అంతే. కనీసం వాడి బుద్ధుమత మాటలు చూసావా? వాడికి ఎప్పుడైనా జ్వరం వస్తే సేవ చేసావా? నేను అక్కడ ఉన్నానే కానీ నా ప్రాణం అంతా వాడి మీదే ఉంది జ్యోతి. నేను ఎన్నాళ్ళు ఎక్కడ ఎంత చిత్రం ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నేను చెప్పలేను కానీ నువ్వు పెంచానంటున్నావు కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష నేను వాడి కోసమే బ్రతికాను. రైట్. జ్యోతి అండ్ సుగుణ, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు ఎవరి వర్షన్ వింటుంటే వాళ్ళది కరెక్టే కదా, నిజమే కదా అనిపిస్తోంది. చూద్దాం నాగేశ్వర్ గారు ఏం చెప్తారో. ఏం చేద్దామండి ఈ ఇష్యూలో? ఒక్క నిమిషం అమ్మ, దయచేసి మీరు ఇద్దరు వినండి ప్లీజ్. ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యకు వచ్చాక మనకి ఏమైంది అంటే ఏంటంటే, ఇప్పుడు సుగుణది కరెక్టే ఉంది, జ్యోతి కరెక్టే ఉంది. అవునండి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు సుగుణ గారు ఏ పరిస్థితులలో సరే బిడ్డ బాగు కోసం అనుకోవచ్చు, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆమె డిప్రెషన్ అనుకోవచ్చు ఏదైనా. ఎందుకంటే పెళ్లి చేసుకుని వెంబటే పిల్లగాడు పుట్టగానే చనిపోవడం వల్ల భర్త చనిపోవడం కావచ్చు, ఏదైనా ఆమె ఒక డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఏమని, మంచిగా సంపాదించి మనం పిల్లగాన్ని మంచిగా చూసుకుందామా ఈలోపు అని మనకు జ్యోతి దగ్గర పెట్టి ఆమె దుబాయ్ వెళ్ళిపోయింది. ఆమె లెక్క ప్రకారం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దుబాయ్లో జనరల్గా జరిగే సంఘటనలు ఏంటంటే, అక్కడున్న ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పాస్పోర్ట్ గుంజుకోవడము, పెట్టుకోవడము, వాళ్ళతో పని చేయించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మనకు తెలిసిన విషయాలు, అవి జనరల్గా జరుగుతున్న విషయాలే. ఈ క్రమంలో ఇక్కడ ఏమో చూస్తేనేమో సరే అక్క ఇచ్చిపోయింది కదా, అక్క కనిపిస్తాం లేదు కదా, మళ్ళీ పిల్లలు ఎందుకు, ఓకే ఉన్నోనే పెంచుకుంటే మంచిగా అయిపోతుంది కదా, 10 years పెంచుకున్నారు కాబట్టి ఇది ఒక సమస్య ఉంది. సో ఇప్పుడు ఆమె వచ్చేసి నా పిల్లగాడు కావాలంటుంది, పెంచుకున్నా అని ఈ పిల్లగాడు కావాలంటుంది. ఇద్దరు తల్లుల మధ్యలో ఇది ఒక పెద్ద మనకు ఒక జీవన మరణ సమస్య లెక్క అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇది. సో ఈ సమస్యకు మనం పరిష్కారం చెప్పాలి అంటే దీన్ని 2 కోణాలలో చూడాల్సి వస్తుంది. ఓకే, ఒకటి మోరల్, 2 లీగల్. జనరల్గా అయితే పిల్లగాడు అనేది ఎప్పుడు కూడా మోరల్గా అయినా చట్టపరంగా అయినా మనకి ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఎదుగుతున్న పిల్లవాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ సంక్షేమం కోసమే తప్ప చట్టం కూడా అదే చెప్తుంది. ఓకే, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అంటది. ఓకే, పిల్లగాడు ఎక్కడుంటే మంచిగా ఉంటాడు అనేది చూసి దాని ప్రకారమే జడ్జిమెంట్స్ ఇస్తారు. ఎక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే పిల్లగాడు ఎవరి దగ్గర పెరిగితే మంచిగా పెరుగుతాడు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ప్రేమలు దొరుకుతాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఒక మంచి సమాజంలో బతకగలుగుతాడు అనుకునే వాడి ఎదుగుదలకి ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. అది కోర్టు పరంగా, చట్టపరంగా. ఈ కేసు కనుక కోర్టుకి వెళ్తే పిల్లగాడి సంక్షేమం అనేది ఎక్కడ బాగుంటుంది అనే దాని మీద జడ్జిమెంట్ ఇస్తారు. మోర్ దెన్ ద ఎవరు కన్నరు అనే దానికంటే ఎక్కువ. దిస్ ఇస్ ద ప్రధానమైన పాయింట్. దీంట్లో ఇంకో కోణం కూడా ఏముందంటే ఏంటంటే, ఒకవేళ ఈ కేసును కనుక మనం కోర్టుకు తీసుకెళ్తే చైల్డ్ కస్టడీ కేసు అనేది భారతదేశంలో యావరేజ్ టైం వచ్చేసి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు జరుగుతుంది. 3 నుంచి 5 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి ఏజ్ ఎంత? 10 సంవత్సరాలు. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు కోర్టు కేసు రన్ అయింది అనుకుందాం, అప్పటికి ఎంత వస్తుంది? ఒక 15 ఏళ్ళు అవుతాయి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత కోర్టు ఏం చేస్తారంటే పిల్లగానే ఒపీనియన్ తీసుకుంటుంది. బాబు నువ్వు ఎక్కడ ఉంటావు? 12 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లగానే ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కోర్టు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అందరు గమనించాల్సిన మోరల్ విషయం ఏంటి అంటే ఏంటంటే, ఇద్దరు పిల్లగాని క్షేమం కోసమే కొట్లాడుతున్నారు. కరెక్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఆ పిల్లగానికి ఒరిజినల్ తల్లి ఎవరో తెలియదు. అంటే తెలియదు అంటే ఐ మీన్ టు సే దట్ ఆల్రెడీ జ్యోతి గారే తల్లి అనుకొని ఎదుగుతున్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి జ్యోతి గారే తల్లి అనుకొని ఆయన పెరుగుతున్నాడు. అవునండి. ఇప్పుడు 10 years ఈ జనరేషన్లో 10 years అనేది చాలా మంచి ఏజ్. ఎందుకంటే ఇప్పుడు 5 years 6 yearsకి పిల్లలు బాగా ఆలోచిస్తున్నారు, సమాజాన్ని గమనిస్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఎట్లుంది వాతావరణం అనేది పడుతున్నది. ఈ ఏజ్లో గనక ఆ పిల్లగాని మనసులో ఈ కొట్లాట గనక బయటకు వస్తే, పెంచిన తల్లి ఈమె, కన్న తల్లి ఆమె అనే విషయం కనుక బయటపడితే ఆ పిల్లగాడు మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ పరిస్థితులు, అక్కడున్న సిచ్యువేషన్స్, ఆ చిన్నపిల్లల మనసులో ఏవైతే ముద్రపడిపోతాయో అవే వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంటాయి. వాటిని బేస్ చేసుకునే వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటుంటారు.
ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఎదుగుతున్న ఏజ్లో ఈ తల్లి ఎవరనే పంచాయతీ కనుక పెడితే అత్యధికంగా లాస్ అయ్యే వ్యక్తి ఎవరు దీంట్లో అంటే పిల్లగాడే. ఓకే. వీళ్ళు ఎవరి సంక్షేమం కోసం అయితే కొట్లాడుతున్నారో, ఆ పసి ఎవరు మా దగ్గర ఉంటే బాగుంటుందనే ఆ పసిపిల్లగాని కోసం కొట్లాడుతున్నారో ఆ పసిపిల్లగాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కొట్లాడడం వల్ల లాస్ట్కు లాస్ అయ్యేది ఎవరు అంటే పిల్లగాడే, వాడే. మరి ఇప్పుడు ఎట్లా అండి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ సమస్యలో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే ఇంకొక 8 సంవత్సరాలు గడిస్తాయి ఆ పిల్లగాని మీద ఈ ప్రపంచంలో ఎవరికి హక్కు ఉండదు. అంతే కదా. 18 సంవత్సరాలు నిండిన మేజర్ అవుతాడు వాడు. మేజర్ అయిన తర్వాత ఇక ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలనుకున్నా ఉండొచ్చు. ఓకే. ఇంట్లో నుంచి బట్ట చదువుకుని వెళ్ళిపోతా అన్నా కూడా ఎవ్వరు ఆపగలిగే శక్తి లేదు, కన్న తల్లికి లేదు, పెంచిన ఎవ్వరికి లేదు. తల్లికి ఈ లేదు. భూప్రపంచంలో ఓకే. వాళ్ళు లీగల్గా ఏం చేసినా కూడా అడిగే హక్కు ఎవ్వరికి లేదు. కోర్టుకు పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 years అంటున్నారు, 2 to 5 years అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ 8 సంవత్సరాలు పిల్లగాన్ని ఇద్దరు కలిసి కాపాడుకుంటే ఒక సమాజానికి ఒక ఇద్దరు త్యాగాలు చేసిండు. ఎవరి త్యాగం వారు చేశారు. ఇద్దరు త్యాగాలు చేసిండు. చెప్పండి, ఫస్ట్ పాయింట్, జ్యోతి ఇద్దరు గారు. త్యాగాలు చేసిండు. సుగుణ గారు త్యాగం చేసింది ఆమె పరిస్థితులను బట్టి. అక్కడ మనకు జ్యోతి గారు కూడా త్యాగం చేసిండు. ఎవరి కోసం త్యాగం చేసిండు? ఓవరాల్ పిల్లగాని కోసం త్యాగం చేసిండు. ఇప్పుడు ఆ పిల్లగానికి అర్థం కావు కొన్ని. తల్లి ఏమనుకుంటాడు, నా తల్లి ఎందుకు వదిలిపెట్టిపోయింది సార్ అంటే ఎవరు చెప్తాడు ఆన్సర్? కాదు నాగేశ్వర గారు, కన్న తల్లి మీద పెంచిన తల్లి మీద ద్వేషాలు ప్రేమలతో పాటు సమాజాన్ని వాడు చూసే దృష్టి కూడా అదే మారిపోతుంది అంటున్నా. కదా. ఇప్పుడు ఈ గొడవ గనక పంచాయతీ అయితే ఆయన సమాజం ఆయన పట్ల చూసే దృక్పథం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్, మీరే చెప్పండి సార్. అదేనమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ ఏమంటున్నాడు? సార్ ఈ విషయం మీ హస్బెండ్ కు తెలుసా? తెలుసు సార్, ఆయన అసలు